ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో కులాల ప్రభావం ఉంటుంది. కులాల ప్రస్తావన లేకుండా భారతదేశ రాజకీయాలని, లేకపోతే సౌత్ ఇండియాలో ఈ విధమైనటువంటి రాజకీయాలను మనం చూడలేము. ఖచ్చితంగా కులాల ప్రస్తావన ఉంటుంది, కులాల ప్రభావం ఉంటుంది, తమ ఆధిపత్య పోరాటం ఉంటుంది, ఎప్పుడు ఉండేటువంటి అంశాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏనంటే కమ్మ వాళ్ళ నాయకత్వంలో నడిచేటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా కాంగ్రెస్ అయినా అప్పుడు రెడ్ల నాయకత్వంలో నడిచింది. రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయంలో, ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి వ్యవహారం కాపు సామాజిక వర్గం అయినప్పటికీ కూడా నేనేమి పుట్టాను కానీ నేను అందరిని కూడా గౌరవిస్తాను, అన్ని కులాలను గౌరవిస్తాను ఎన్ని చెప్పినా కూడా జనసేన పార్టీలో ఈ రోజున కీలకమైనటువంటి బాధ్యతలు కానీ, జనసేన పార్టీ నడుస్తున్నటువంటి కానీ, జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి సామాజిక వర్గాలు కానీ ఖచ్చితంగా ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆ రోజున పిఆర్పి చిరంజీవి పెట్టినా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి సామాజిక వర్గం కూడా కాపు సామాజిక వర్గం. తప్పు కూడా ఏం కాదు. రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీకి ఒక కులము సపోర్ట్ ఇవ్వటము, ఆ కుల ప్రభావం ఉండేటువంటి విధంగా చూడటం, మిగతా వాళ్ళు కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలోనే ఆ పార్టీలు సక్సెస్ అవుతాయి. ఒక కులంతో ఎవరు కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం లేదు. అదేవిధంగా బీజేపీ దేశవ్యాప్త రాజకీయాలు చేస్తుంది. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి దేశవ్యాప్త రాజకీయాల్లో వాళ్ళు మతపరమైనటువంటి అంశాన్ని, హిందూ ఓటు పోలరైజేషన్ అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రధానంగా హిందూ ఆలోచనలు, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నీ కూడా బ్రాహ్మణికల్ ఐడియాలజీతో నడుస్తాయి. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి కులాలని తీసుకొని వాళ్ళు రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బీజేపీకి పెద్ద అస్త్రంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకోసమనంటే ఆయన ద్వారాగా బీజేపీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎదగొచ్చని, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీని ఎంతో కొంత వెనక్కి నెట్టి ఇద్దరు కలిసి ముందుకు రావడానికి ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాలు మీరు నేను మాట్లాడుకున్నప్పుడు చాలా మంది బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు మన డిబేట్లో. నిన్న వాళ్ళ ఆస్థాన విద్వాంసుడే ఎవరు, వేమూరి రాధాకృష్ణ తన మరి అద్భుతమైన పలుకుల్లో చెప్పాడు కదా, బీజేపీ అలాంటి ప్రయత్నాలు చేస్తుంది, చంద్రబాబు నాయుడిని నమ్మరు బీజేపీ వాళ్ళు, 2029 వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ ఉంటుందో లేదో, పవన్ కళ్యాణ్ పెట్టుకొని బీజేపీ ముందుకెళ్లాలనుకుంటుంది, పవన్ కళ్యాణ్ కూడా ఆ విధమైనటువంటి ప్రభావంతో కాపుల్ని తన వెనకాల పెట్టుకొని. అంటే మీరు చిన్న పోలిక చూసారా? వేమూరి రాధాకృష్ణ గారు వారి వార్తా వ్యాఖ్య సైమల్టేనియస్ గా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది. ఎక్కడ మీరు ఇఫ్ యూ ట్రై టు కనెక్ట్ ద డాట్స్ ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ వాస్తవమేనండి. అందుకనే మీరు గమనిస్తే మీరు గన అప్రమత్తం కాకపోతే తెలుగుదేశం సంబంధించినటువంటి, తెలుగుదేశం అంటే ఏంటి, కమ్మ సామాజిక వర్గం, మీరు అప్రమత్తం గిన కాకపోతే రాజ్యాధికారం మన చేతుల్లో అంటే పాలన మన చేతుల్లోంచి 2029 వచ్చిన తర్వాత వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది అని రాధాకృష్ణ అప్రమత్తం చేశాడు. అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు కూడా వాళ్ళ కులాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా వెళ్ళిపోయిద్దాయా అని అంటే త్రూ పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీ లాగేసుకోబోతుంది. చంద్రబాబు నాయుడు ఆయన వయసురీత్యా ముసలోడు అయిపోతున్నాడు. అదేవిధంగా ఉన్నటువంటి ఆయన వారసుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా ఇప్పుడు తయారై ఉండలేదు. ఇప్పుడు ఈ రోజున భవిష్యత్తు నాయకుడిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ తయారు చేసుకుంటోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా ఏంటి అంటే ఆయా కులాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆయన ఇంకొక మాట అన్నారండి, ఇంకో రామోజీరావుని మీరు సృష్టించగలరా, ఇంకో కాకాని వెంకటరత్నాన్ని మీరు సృష్టించగలరా, మీకు దమ్ముంటే ఆంధ్ర బ్యాంకుని పునరుద్ధరించగలరా, ఘంటసాల వెంకటేశ్వరరావుని తయారు చేస్తారా, అలాగే మా విశ్వనాథ్ సత్యనారాయణ గారిని తయారు చేస్తారని జాగ్రత్తగా మిగిలిన వాళ్ళని కూడా కలుపుకున్నాడు ఆయన. అంటే he was so cautious in addressing the
మీటింగ్ అండి. ఆయన ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చారు, కులాన్ని కూడా తీసుకొచ్చారు. రెండు అంశాల ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లాంటి ప్రాంతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో అలా మాట్లాడటం అనేది మంచిది. రామోజీరావుకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక వ్యాపారవేత్త. పాలకులు లేకపోతే ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో ఉంటే పారిశ్రామికవేత్తలు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున అదానీ లాంటి గొప్పోడు ఎవరూ లేరు భారతదేశంలో అని ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా. ఎందుకు అని అంటే అదానికి సహకారం బ్యాక్ బోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇంకొక వైపున అమిత్ షా ఉన్నాడు. ఇద్దరు సపోర్ట్ తోనే ఈ రోజున అదానీ ఎదుగుతున్నాడు. అదానీ అంటేనే భారతదేశం, భారతదేశం అంటే అదానీయే కదా. అదానీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా ఆయన మీద కనీసం జేపీసీ వేయాలంటేనే కూడా ఎలా వేస్తాము, మన భారతదేశంలో మన వ్యాపారవేత్తను మనం ఎలా దెబ్బతీసుకుంటాము, వాళ్ళు వీళ్ళేదో అమెరికా వాళ్ళు వీళ్ళు చెప్తారు, వాళ్ళు దాన్ని మనం కుట్రలు చేస్తున్నారని అంటారు. అంటే తప్పు చేసినటువంటి ఆదాయాన్ని ఎలా వెనకేసుకొచ్చి ఏ విధంగా ఎదగటానికి ఇప్పుడు పాలకులు తయారు చేశారు. అలాగనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1982లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఎలా ఎదిగిందో పారిశ్రామికవేత్తలు కూడా అలా ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో రామోజీరావు కూడా ఒకడు. అంతే తప్ప ఆయన రామోజీరావు ఏమి గొప్ప ఏ సామాజిక ఉద్ధరణ చేసినోడు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఆయనకు ఒక పేపర్ ఉండొచ్చు, లేకపోతే మీడియాలో ఉండొచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు. ఆయన వాళ్ళ సమాజానికి వచ్చినటువంటి ఉద్ధరణ ఏముంది, వాళ్ళ కులానికి ఏమన్నా వస్తే రావచ్చేమో. ఇక్కడ కులానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడికక్కడ రచ్చుకోవడం. ఇప్పుడు నాకు తెలిసి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గత 5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వారా అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళ ఆందోళన ఏమిటి అని అంటే, నేను చాలా వాళ్ళ గ్రూప్ని చూస్తున్నాను. కమ్మ సామాజిక వర్గము రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతినబోతుంది. అది కూడా నేను మీకు కావాలంటే ఒక పోస్ట్ తర్వాత అది వినిపిస్తాను. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వెనకాల ఉంటే దెబ్బతినిపోతాం. వీళ్ళ వాళ్ళు ఉపయోగం లేదు. వీళ్ళిద్దరూ వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం చూసుకుంటున్నారు తప్ప అసలు వీళ్ళ కమ్మ సామాజిక వర్గం వైపు నుంచి వీళ్ళు ఆలోచనలు చేయట్లేదు అనేటువంటి ఒక పెద్ద తిరుగుబాటు కూడా తెచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు ప్రస్తావన కూడా చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశం అంతర్గతంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీ సహకారంతో దూసుకు వెళ్తున్నాడు. ఒక రాధాకృష్ణ కూడా రాశాడు కదా, నెలకి 10-15 రోజుల పాటు జనంలోనే ఉండి ఆయన పూర్తికంగా రాజకీయాల మొత్తాన్ని కూడా తన హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని బీజేపీ సహకారంతో చేస్తున్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం ఈ రోజున ఆందోళన చెందుతుంది. వాళ్ళు ఈ రోజున అధికారంలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో పోయిద్దేమనేటువంటి ఒక ఆందోళన. ఇప్పుడు ఆందోళన అంతా జగన్మోహన్ రెడ్డి గురించి లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనేది గ్యారంటీ కూడా లేదు. రాధాకృష్ణ ఎక్కడ కూడా ప్రస్తావన మళ్ళీ వస్తాడనే గ్యారంటీ కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తాడు, బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన కులానికి ఇక్కడ ప్రాధాన్యత పోయింది, మన పార్టీ ఇక్కడ దెబ్బతినిపోయింది అనేటువంటి అంశాల మీద ఈ రోజున ఎక్కడికక్కడ ఆందోళన చెందేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఈ రోజున కమ్మ సామాజిక వర్గం చేసుకుంటారు. మరి ఈ విధమైనటువంటి ఘర్షణ ఏది పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు మధ్య ఉందో తెలియదు. ఈ కమ్మ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి ఘర్షణ, లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక ఆందోళన ఎంత మేరకు రాజకీయాల్లో ప్రభావం చూపిస్తుంది, కూటమి ఉండేటువంటి సఖ్యత మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిందేనండి. మళ్ళీ వస్తా మీ దగ్గరికి చర్చించి ఉన్నాం. కానీ అది ఈ రోజున రాధాకృష్ణ చెప్పాడు కాబట్టి, శంఖంలో పోసాడు కాబట్టి ఇది తీర్థం అయిపోయింది. ఏవి కూడా చెప్పారండి, ఏవి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు నిన్న. రైట్, ఒకసారి శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, ఈ టామ్ అండ్ జెర్రీ పాలిటిక్స్ ఏంటండి? ఒక కాస్ట్ సెన్సిటైజేషన్ అనేది ఐ బిలీవ్ కృష్ణాంజనేయులు గారు కూడా సమగ్రంగా దగ్గర నుంచి చూశారు, మీరు చూశారు. 1988లో అటువంటి కాస్ట్ పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అటువంటిది మళ్ళీ ఇప్పుడు జరగబోతోంది అనే దానికి దీన్ని ప్రియాంబుల్గా చూడొచ్చా, దీన్ని పీఠిక్గా చూడొచ్చా? రాజు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇది టాపిక్ అంత చర్చించాల్సిన టాపిక్ గా నాకైతే కనిపించట్లేదండి. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కులాల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఎవరి కులం గురించి వాళ్ళు డబ్బు కొట్టుకోవడం సహజమే. రెడ్డి సామాజిక వర్గం మీటింగ్ పెట్టుకున్నా మా రెడ్లే పాలించేది, ఎప్పటికీ మా రెడ్లు మేమే అధికారంలో ఉంటాం అనే సాక్షాత్ ఎమ్మెల్యేలతో సహా స్టేజ్ల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే కమ్మ కమ్యూనిటీ వాళ్ళు పెట్టుకున్నాం, మేము కమ్మోళ్ళమే గొప్ప వాళ్ళం, మేమే అంతా మాదే అంతా, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని వాళ్ళు మాట్లాడుకుంటారు.
అలాగే కాపు సదస్సులు పెట్టుకున్నప్పుడు కాపులు కృష్ణదేవరాయల నుంచి మనం అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, పాలన మన చేతుల్లో రావాలి, ఆ దిశగా మనం పనిచేయాలి, అట్లా ఇట్లా కమ్యూనిటీ ఎదగాలని చెప్పి కాపు మీటింగ్స్ లో కూడా చెప్పుకుంటారు. సో దాన్ని తీసుకొచ్చి మనకి ఏదో ఆందోళన చెందాలి, రాజకీయాలు ముడిపెట్టేసి ఏదో జరిగిపోతుంది అని చెప్పి మనం ఇక్కడ కూర్చొని వండి వార్చక్కర్లేదు. అది అంటే మీకంటే నాకంటే ముందు ఏబి వెంకటేశ్వర ఆయన ఇంకో ప్రసిద్ధ పాత్రికేయుడు వండి వార్చేశారు. జస్ట్ మనకు ప్లేట్ లో పెట్టారు, ఆ ప్లేట్ లో ఇవి పెట్టారండి అని చెబుతున్నా అంతే. నేను వండి వార్చింది కాదు, ఇది నేను సృష్టించింది కాదు. వాళ్ళు మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్ గా మీరు కూడా చదివారు, మీరు చూశారు. నేను కొత్తగా కనుక్కొని, నేను ఐన్స్టీన్ కాదు, ఆర్కిమెడిస్ కాదు, నేను కనుక్కోలా, వాళ్ళు మాట్లాడి మీకు చెబుతున్నా. విషయాల గురించి పెద్ద ప్రస్తావించాల్సిన పని లేదు అంటున్నారు. మీకు మీ అభిప్రాయం ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఖచ్చితంగా నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తా. మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్న దాన్ని నేను గౌరవిస్తా. కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం మాట్లాడుతున్నామని చెబుతున్నా అంతే. వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎవరి కమ్యూనిటీని వాళ్ళు వెనకేసుకొచ్చుకుంటా ఉంటారు. మనలోనే గొప్ప వాళ్ళు ఉన్నారని అది వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారని కదా. అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఎవరి ప్రీతి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కులం పట్ల మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నంత మాత్రాన్ని దాన్ని తీసుకొచ్చి మనం జరిగే ప్రస్తుత పరిస్థితులకి, రాజకీయ పరిస్థితులకి ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఇప్పుడు 100 అనుకుంటాం, 1,00,000 అనుకుంటాం, కమ్యూనిటీలు అది చేయాలి అనుకుంటాం, అవన్నీ అయ్యే పరిస్థితులు ఉండవు కదా. సో అట్లాగే వాటి గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా లేదంట. నేనైతే నాకు తెలిసి నేను అంటే మీరు నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్ ఆలోచిస్తున్నారు. నిజంగా రియల్లీ అప్రిషియేట్. మీ సామాజిక చేతన్ని అభినందిస్తూ ఒకసారి రావు గారి దగ్గరికి వెళ్ళాను. యేష్ రావు గారు సో నిన్న జరిగిన 2 డెవలప్మెంట్స్ చూశారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు వారు రాసిన వార్తా వ్యాఖ్య, వారు చేసిన వార్తా వ్యాఖ్య, వారు ఆందోళన చెందుతున్న వైనం, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామాలు ఎలా దాపురించబోతున్నాయి పవన్ కళ్యాణ్ రూపంలో అనేది, అలాగే బీజేపీ వెనకాల నుంచి ఎలాగా పవన్ కళ్యాణ్ గారి భుజం నుంచి తుపాకీ పేలుస్తుంది, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. ఏంటంటే ఆయన చాలా జాగ్రత్తగా, ఇందాక కృష్ణాజిల్లా గారు అన్నట్టు కులము ప్రాంతము 2 కలిపి మాట్లాడారు. కృష్ణా జిల్లాని టచ్ చేసే దమ్ముందా మీకు చేతనైన వాళ్ళు అయితే, మీరు సరైన వాళ్ళు అయితే ఆంధ్ర బ్యాంకును పునరుద్ధరించండి. వ్యాలిడ్ పాయింట్ హీ హాజ్ రైజ్డ్. నిర్మలా సీతారామన్ ఎంత దుర్మార్గంగా మన పేరు, ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఫోటోని నేలమాళిగలోకి దాచేసిందో ఆయన చెప్పకనే చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి, రామోజీరావు గారి గురించి. నిజం, ఆ ల్యాండ్లో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. ఆయన దాన్ని చెప్పుకుంటూ తమ జాతిని 5 ఏళ్ల పాటు చాలా నిర్దాక్షిణ్యంగా అణగదొక్కిన జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ సంగతి తాట తీస్తామని కూడా హెచ్చరిక జారీ చేశారు. వాసన్ గారు, మీకు పైన పెద్దలందరికీ కూడా 1990 వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు మీరు చర్చిస్తున్నటువంటి విషయము, ఇప్పుడు శివపార్వతి గారు అన్నట్టు ఒక కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అబ్వియస్లీ వాళ్ళ సామాజిక వర్గాన్ని గురించి ఆలోచిస్తారు డెఫినెట్లీ. కాకపోతే ఇప్పుడు రకరకాల కథనాలు, ఒక మీడియాలో రకరకాల కథనాలు రావడము, చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు రేపు రాజకీయాలకు పనికిరారు, ఆ తర్వాత లోకేష్ గారు నాయకత్వం చేస్తారా చేయరా అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేసే ప్రయత్నం ఒక టీవీ ఛానల్ చేసినంత మాత్రాన ఇది ఏదో అయిపోదు. ప్రజల్లో ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి విశ్వాసం అందరికి. మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ టీవీ ఛానల్లోనూ పనిచేయట్లా, ఆయన రిటైర్ అయ్యారు. ఆయన మాట్లాడింది మాత్రమే మనం ఇక్కడ చెబుతున్నాం. అలాగే సుప్రసిద్ధ పాత్రికేయుడు రాసింది మాత్రమే మనం మాట్లాడుతున్నాం, అంతేగాని ఏ టీవీ ఛానల్ వ్యక్తిగత అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా దాన్ని మొత్తం సమాజానికి అంటించడం, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటించడం, అది అపాదించడం అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 8 పదుల వయసు దగ్గరకు వచ్చిన అన్నప్పుడు కూడా వారి ఆరోగ్యపరంగా ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఆయన కరెక్ట్ గా మేనేజ్ చేసే స్థితిలో ఉన్నాం. ఆరోగ్యపరంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇష్యూస్ ఏమి లేవు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కానీ పరిపాలించగలరు, ఆ సత్తా కెపాసిటీ చంద్రబాబు గారికి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, సోకాల్ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు వైరం పెంచాలా, ఈ యొక్క ఇష్యూ తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో అనుకూల మీడియానే రాస్తుంది, ఎవరు బయట వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు వాళ్ళ బాధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కాదు, పవన్ కళ్యాణ్ మీద. మీ అనుకూల మీడియానే రాస్తుంది, ఎవరు బయట వాళ్ళు ఎవరేం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అండి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఆయన వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో లేదో తెలియదు. అలాంటప్పుడు మీ అనుకూల మీడియా రాస్తుంది అది. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలే రిజెక్ట్ చేశారు. ఈ రోజు
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే అది మొత్తం $100 ప్రశ్న ఎవరైనా అడిగితే కూడా. ఎందుకంటే ఈ రోజు అనేది తెలుగుదేశం అండ్ జనసేన మధ్యలో ఈ కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలో ముందుకెళ్తున్నాయి. ఈ దీంట్లో రకరకాల వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకొచ్చి ఈ పార్టీల మధ్యలో వైరం తీసుకొచ్చి ఈ యొక్క కూటమిని ఏ విధంగా ఎరగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆబ్వియస్లీ ప్రతిపక్షం ఆ పని చేస్తుంది. దాంట్లో కొంతమంది అభిప్రాయాలు కూడా ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొందరు అభిప్రాయాలు ప్రతిపక్ష పార్టీల ఆలోచన మేరకు ఒక టాలీ అయితే దాన్ని ఏదో అయిపోతుందని భూతత్వంలో చిత్రీకరించి చూపిస్తే దానికి ఎవరైనా చేయలేరు. ఉమ్మాటికి ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో సఖ్యత ఏం లోపించలేదు. సఖ్యతతో ముందుకెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ విత్ గ్రేట్ అండర్స్టాండింగ్. దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇంకొకటి, రేపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు ఆల్రెడీ సమర్థతగా నా పార్టీని నడిపిస్తున్నారు. పార్టీలో అన్ని కీలకమైన విషయాలు కూడా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ 50% బటన్ లోకేష్ గారు షేర్ చేసుకుంటున్నారు. అది మీ అందరికి తెలుసు తెలియదు. ప్రభుత్వ పరంగా కూడా పార్టీ పరంగా కూడా. ఇప్పుడు పార్టీ పరంగా కూడా మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం మీరు ఇన్వాల్వ్ అవుతున్నది. మా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం అధ్యక్షత నాకు చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో పనిచేయడానికి అందరూ కూడా రెడీ ఉంటారు. మా పార్టీలో కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వంలో కానీ ఎవరికి అనుమానం లేనప్పుడు. అయితే ఒక సందేహం అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, దాంట్లో చాలా సటిల్గా అబ్జర్వ్ చేయాల్సింది. గడిచిన 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కమ్మ సమాజం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి, సరైన సమాధానం చెప్పాలి. మాతో పెట్టుకుంటే మేము మామూలు కాదు, మాతో పెట్టుకుంటే మీ సంగతి తేలుస్తాం అనే పద్ధతిలో ఆయన హెచ్చరించారు. ఓపెన్ గా అన్నారు, కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఎంత ఇబ్బంది ఎదుర్కొందో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదు, బడుగు బలిగిన వర్గాల వారు, సమాజంలో అన్ని వర్గాల వారు సమస్యలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు. అది ఒక్కటే కాదు. ఇప్పుడు నా సామాజిక వర్గాల గురించి నేను చెప్పుకుంటే నేను కూడా చెప్తాను. నా సామాజిక వర్గం ఎంత ఇబ్బంది పడ్డది, మాతో పెట్టుకుంటే మంచిగా నేను కూడా చెప్తా. ఒక సామాజిక వర్గ నాయకునిగా నేను కూడా చెప్పొచ్చు, దాంట్లో ఏం తప్పులేదు కదా. ఇప్పుడు ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు ఇంకా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, రానున్న 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలా, నేను ఆయన అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో నేను పనిచేయాలని చెప్పేసి వారు కూడా సభాముఖంగా అనేక వేదికల్లో వారు కూడా చెప్పారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఇరు పార్టీల్లో కూటమి పార్టీల్లో లోపించినటువంటి సఖ్యతని ఏదో లోపించింది, ఏదో అయిపోయిందని చెప్పేసి ఎవరో ఒకరిద్దరు చెప్పినటువంటి వ్యాఖ్యలు చేసుకుని ఇంత చర్చను పెట్టడం అది సరే కాదు. ఆ ఒకరిద్దరు గుంపులో ఒక్క నిమిషం అండి, ఆ ఒకరిద్దరు గుంపులో గోవిందలు అయితే ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ప్రముఖులు, వరిష్టలు. సో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మాట జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడే ముందు నిన్న అనంత శ్రీరామ్ గారు విశ్వ హిందూ పరిషత్ చేతన హిందూ చేతన వేదిక మీద నుంచి మాట్లాడారు. అదొకసారి చూద్దాం, తర్వాత మీ దగ్గరికి వద్దాం. హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు
ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం తెలియదు. శ్రీకాంత్ గారు, రెండు కాకతాళీయంగా జరిగిన సంఘటనలు. ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది కృష్ణా జిల్లా గడ్డమించే, ఈయన మాట్లాడింది కృష్ణా జిల్లా గడ్డమించే. ఆయన ప్రస్తావన చేసింది కృష్ణా జిల్లాలో ఉన్న గొప్పాళ్ళ గురించి. ఈయన ఆ గొప్పాళ్ళ ముసుగులో ఉన్నవాళ్ళు ధర్మానికి ఎలా హాని చేశారని ఈయన మాట్లాడారు. అంటే క్వైట్ కోఇన్సిడెన్షియల్, అంటే ఇక్కడ కాకతాళీయంగా ఇద్దరు కలిసి అనుకొని మాట్లాడింది ఏం కాదు. సో ఈ సంఘటనతో మొదలెడితే నిజంగా ఇప్పుడు కల్కి సినిమాని ఆయన గట్టిగా, అంటే ఆ సినిమాకి సంబంధించిన వివాదాలను ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. పుష్ప అయిపోయింది అనుకున్నాం, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆనంద్ శ్రీరామ్ నిన్న ఒక అగ్గిపుల్ల అట్ట గీసి వదిలేశారు. అంటే కృష్ణా జిల్లా నుంచే ప్రొడ్యూసర్స్, మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ అక్కడి నుంచే ఉన్నారు. ఏ మాటకా మాట, పెట్టుబడిదారులు వాళ్ళు సినిమా రంగాన్ని బతికించిన వాళ్ళు కూడా వాళ్ళే. దేని మంచి చెడు రెండు మాట్లాడుకోవాలి. ఆ బతికించే క్రమంలో పురాణాలని తక్కువ చేసి చూపించడం అనేది, ఈయన ఒక సినిమా డైరెక్టరు బ్రహ్మాండ నాయకుడు అనే మాట వాడొద్దన్నారని ఆయనకు 15 ఏళ్ళుగా సినిమా పాటలు రాయట్లే. ఆయన బట్టుదల గల వ్యక్తి ఈయన అనంత్ శ్రీరామ్. ఏమంటారు సార్? అందరికీ శుభోదయం. డబల్ నైన్ టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు అందరికీ మొదటిగా మీరు అడిగారు మన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి. నేనైతే ఒకటి చెప్తున్నా, మా కులానికి కూడా ఒక రోజు అవకాశం అండి, మా కులంలో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో కూడా ఒకసారి చెప్తున్నా, మా డిబేట్లో కూడా ఇవ్వండి అని చెప్తున్నా. ఎవరి కులం వారికి గొప్పది. ఏ కులంలో గొప్ప వాళ్ళు వాళ్ళ స్వయం శక్తితో కష్టపడి పైకి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఓ రోజు మా కులానికి ఇవ్వండి. అదేవిధంగా శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలకు నిజంగా స్వాగతిస్తున్నాం, ఒక హిందువుగా గర్విస్తున్నాం. కాకపోతే సినిమా అనేది ఒక వ్యాపార కళాత్మకమైన వ్యాపారము అని అన్నారు. కానీ శ్రీరామ్ గారు దాంట్లో కూడా భాగస్వామి లేని నా ఉద్దేశం. కానీ శ్రీరామ్ గారు ఒక దర్శకుడు, బ్రహ్మాండమైన నాయకుడు ఆ దాంట్లో ఉందని చెప్పి ఆ దర్శకుని పేరు చెప్పలేదు. కానీ ఇక్కడ హిందువులు అంతా మీ వెంట ఉంటాము, ఆ దర్శకుని పేరు చెప్పమని నేను శ్రీరామ్ గారిని కోరుతున్నా. లేకుంటే శ్రీరామ్ గారు చేతకాని వాడు, అసమర్థుడు అని చెప్తున్నా. ఎందుకంటే శ్రీరామ్ గారు మాట్లాడిన మాటల్లో ఇంకా ఇతని గురించి కూడా మన మాట. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆ దర్శకుడు ఎవరు, ఏ కులస్తునికి చెందినవాడు, అన్యమతస్థుడు అని చెప్పాడు. ఆ అన్యమతస్థుని గురించి మనము చెప్పినప్పుడు మనము అతన్ని తీసే సినిమాలన్నీ కూడా అవాయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది, తద్వారా గాడిలో పడుతుంది. కాకపోతే ఇది చెప్పకుండా శ్రీరామ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఊరికే దీన్ని ఏదో హైందవ శంకారావు నిన్న మంచి కార్యక్రమం జరిగింది, అందరినీ అక్కడ ఏకపరిచే అదే చేశారు. కానీ హిందుత్వం మీద అతనికి ఆ దర్శకుని పేరు చెప్పేంత వరకు అతనికి మాట్లాడేదానికి అర్హత ఉండదు అని చెప్తున్నాను. శ్రీరామ్ దీన్ని బయటికి చెప్పాలి. మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు కదా సార్. ఇండస్ట్రీలో కాదు, అందరికీ తెలియాలి. ఇండస్ట్రీలో తెలిస్తే వ్యాపారం మీరు చేసుకొని ఈ రోజు 15 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి అతను చెప్తాడా? నేను ఇది ఏ కోణంలో ఉంటుందని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. అతను పేరు చెప్పలేదు అంటే బీజేపీ గాని, విహెచ్పి గాని, కూటమి గాని, జనసేన గాని వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఎందుకు అని అడగండి, చెప్తా. ఇది వచ్చే జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హిందూ మతాల ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే చెప్పుతున్నారు అని చెప్తా నేను. అతని పేరు చెప్పకపోతే, పేరు చెప్పితే హిందువులంతా ఏకమై అతని సినిమాలను అవాయిడ్. స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్ పేరు నేరుగా చెప్పాడు కల్కి సినిమా గురించి. చెప్పినోడు డైరెక్టర్ పేరు చెప్పకపోయినంత మాత్రం పెద్ద ఇష్యూ అంటారా మీరు? నేను ఇప్పుడు అదే ఇష్యూ జరుగుతా ఉండే. కల్కి సినిమాలో పురాణాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు అతను. ఆ పురాణాల గురించి అప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, దాదాపు మనకు కృష్ణాంజన యుద్ధము, మన పాతకాలంలో దానవీర సూరకర్ణ, అప్పటి నుంచి కూడా వక్రీకరించుకుంటూనే కొంచెం వక్రీకరణలో జరుగుతున్నాయి. అందరము ఆనందం కోసం, వినోదం కోసం డైలాగులు చెప్పుకుంటూ దాన్ని అందరికీ ఆనందించుకుంటూ పోతున్నారు. డ్రామాల్లో కూడా మనకు నిత్యము జరిగే డ్రామాల్లో కూడా అక్కడ ఒరిజినల్ దీన్ని వదిలిపెట్టేసి మన అందరి ఎంటర్టైన్మెంట్ కోసం డైలాగులు చెప్తున్నారు. అది దాదాపు 30-40 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతా ఉంది. దాంట్లో ఏది లేదు, ఆ వక్రీకరించకూడదు అనేది దాన్ని అందరూ కూడా ఈ రోజు నుంచి దాన్ని సమర్థించకుండా పోకుండా అందరూ కూడా, హిందువులందరూ కూడా కాపాడుకుంటా. మీ ఇంకో ప్రశ్న, అమ్మకి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి అతను చెప్పినది ఏమంటే, ఒక అన్య మతస్థ డైరెక్టర్ బ్రహ్మాండ నాయకుడు అనే పదాన్ని తీసేశాడు అన్నప్పుడు
నువ్వు ఎందుకు పైసాకు డబ్బుకు నువ్వు ఆయన రాయటం మానేశాడు కదా, ఆయన చెప్పింది అది కూడా మీరు చూడాలి. 15 ఏళ్ళుగా నేను ఆయనకు రాయట్లేదు అన్నాడు. సార్ 15 ఏళ్ల కింద అతనికి రాయట్లేదన్నాడు, అన్ని మతాలకు నేను రాస్తూ ఉంటున్నా అన్నాడు. ఆపేయి అన్ని మతాలకు నువ్వు రాయడము. నువ్వు హిందువుగా ఇంత గొప్పలు చెప్పుకోవడం ఊరికే సభ మీద మాట్లాడడం కాదు. ఆపేయి అన్ని మతాలకు రాయడం ఆపండి. ఎందుకు ఆ తగ్గుతుంది నీకు? హిందూ మతానికి మాత్రమే రాయి, హిందూ మతాన్ని మాత్రమే ఉద్ధరించు. సార్ మాటలు నీతులు చెప్పడానికి డయాసుల మీద నిలబడి ఏదైనా దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఆచరణకు వచ్చేటప్పటికి ధైర్యంగా అతని పేరు చెప్పలేని అసమర్థుడు శ్రీరాము అని చెప్తున్నాను. సరే, నెక్స్ట్ టాపిక్ మీ దగ్గర మీ టాపిక్ వస్తున్నా. ఒక్క నిమిషం పయ్యావుల కేశవ్ ఒక్క నిమిషం. అతని పేరు చెప్పడానికి భయపడతావు? వాసుదేవన్ గారు, సరే కృష్ణాంజనేయులు గారు చెప్పండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తారు కాబట్టి ఎలాగూ ఈ టాపిక్ కంక్లూడ్ చేయబోయే ముందు ఒక పాయింట్ అండి. అనంత శ్రీరామ్ కానివ్వండి, లేక నిన్న జరిగినటువంటి విహెచ్పికి సంబంధించినటువంటి సభ కానివ్వండి, 2 ప్రధానమైనటువంటి ఎజెండాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఆలయాలను కాపాడుకోవటం, హిందూ ఆలయాలు. మీ ప్రభుత్వాలు పెత్తనం ఎందుకు మా దాని మీద అనేటువంటి ఎజెండా మీద పెట్టారు. ఇక్కడ లేక అనంత శ్రీరామ్ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇక్కడ ఒకవేళ హిందూ ఆలయాలకైనా ప్రభుత్వాల పెత్తనం లేకుండా, ఏ ప్రభుత్వాలైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేయొచ్చు, పార్లమెంట్ లో చట్టం చేయొచ్చు. బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళ ఈ విహెచ్పి కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థే కదా, ఆ విధమైనటువంటి చేయొచ్చు. అదేవిధంగా అనంత శ్రీరామ్ అసలు డిమాండ్ చేయాల్సినటువంటి అంశం ఏంటి? మహాభారతం, రామాయణం ఇలాంటి వాటిని ఈ నేపథ్యాలను తీసుకొని సినిమా వాళ్ళు అపహాస్యం చేస్తున్నారంటే సెన్సార్ బోర్డుకి ఒక మార్గదర్శకాలు జారీ చేయమనండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఈ విధంగా అపహాస్యం చేస్తే హిందూ సంబంధించినటువంటి దేవుళ్ళు, పురాణాలు వీటి అపహాస్యం చేస్తే వీటికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వద్దు అని ఒక చేయమనండి. అది వదిలిపెట్టి ఊరికే వీళ్ళు ఒకటి గమనించండి, అసలు నిన్న జరిగినటువంటి సభ ఒక అద్భుతమైనటువంటి రాజకీయ సభ అండి. మీరు గమనించండి, అసలుకి నేపథ్యం అసలు అది బీజేపీ తన పునాదుల్ని పటిష్టం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. పటిష్టం చేసుకోవటం కోసం అది కూడా ఎవరి ద్వారాగా? అనంత శ్రీరామ్ అనేటువంటి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక లిరిక్ రైటర్ ద్వారాగా మాట్లాడించినటువంటి మాటలు. ఇక్కడ మీరు అందుకనే మీరు కులం అనేటువంటి అంశం అనేటువంటిది అసలు లేకుండా ఏమీ జరగవండి. అందుకనే శివపార్వతి గారు ఆవిడ ఏమైనా వాళ్ళ మంచి రాజకీయాల గురించి ఆవిడ ఏమైనా మాట్లాడచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ బోను చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయాలని నడపడానికి తెలుగుదేశం పార్టీని సమూలంగా రాజకీయంగా పడుకోబెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించింది. ఈ సభ ద్వారా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఇది. రైట్, మీరు కంక్లూడ్ చేయండి. నేను కంక్లూడ్ చేస్తాను. నిజంగానే నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడే కాదు, దాదాపు ఇది శ్రీరామ్ గారితో మాట్లాడిచ్చారు కూటమి ప్రభుత్వం. బీజేపీ, మన జనసేన మీరు ఇంతకుముందు చెప్పుకుంటే వస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, మన ఏబిఎన్ ఆయన కానీ, మన ఆంధ్రజ్యోతి ఎండి గారు కానీ మాట్లాడిన విషయాల్లో ఇవన్నీ లెక్కేసుకుంటూ వస్తే నేను చెప్తున్నది ఏమంటే బీజేపీకి కానీ, విహెచ్పికి కానీ, కూటమికి కానీ, మాణిక్యాలరావు గారు బీజేపీలో మంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలు కూల్చారు. అప్పుడు ఏమైంది విహెచ్పి? అప్పుడు ఎందుకు పెట్టలేదు ఈ శంకరరావు? అదే విధంగా ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు క్షుద్ర పూజలు జరిగాయి, గుళ్ళల్లో వచ్చాయి. అప్పుడు ఏమైంది విహెచ్పి? ఎందుకు శంకరరావం జరగలేదు? ఎండోమెంట్స్ యాక్ట్ రద్దు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఎండోమెంట్ యాక్ట్ రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ చెప్పారు. ఎందుకు ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం కానీ, విహెచ్పి కానీ, కూటమి కానీ దాని మీద ఉన్నది బీజేపీ ప్రభుత్వం అక్కడే. విహెచ్పి ఎందుకు దానికి సపోర్ట్ చేసి ఆ దేవాలయమయ్య దాడుల మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఇది నిజంగా ఈ యొక్క నిన్నటి జరిగినట్టు సభ హిందువులంతా కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే హిందువులంతా కూడా ఏకం కావాలి. కానీ ఇది రాజకీయ కోణంలో మాత్రమే జరిగింది. కాంగ్రెస్ లో ఉన్న హిందువులు కాదా? వైసీపీలో ఉన్న హిందువులు కాదా? కమ్యూనిస్ట్ లో ఉన్న హిందువులు కాదా? వీళ్ళని ఎందుకుని పిలిచకుండా ఊరికే కూటమి సభ్యులు మాత్రమే అక్కడ ఉండి ఈ సభ మీరు కన్వీనియంట్ గా మీ పాయింట్ రానికుండా అడ్డుకుపడుతున్నారు. ఏంటంటే అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకు పట్టు చీర పెడతానన్నట్ట. అలా దానికి చెప్తా, రాజశేఖర రెడ్డి గారు వాడిన పదాన్ని కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అమలు చేయలేక కొత్త కూటమిలో మన కొత్త సంవత్సరం ఇచ్చిన సానుకూలు చెప్తాను వినండి. ఒక ఏపీ 1,12 కోట్లు అప్పు చేశారు. ఫస్ట్ మొదటి కానుక. రెండవ కానుక మన ఛార్జీలపై భారం పెంచారు.
3వ కానుక నిత్యావసర వస్తువులు బీసీలకు ఎంట్రీ ఇచ్చారు. 5వ కానుక రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచారు. 5వ కానుక ధాన్యం గిట్టుబాటు ధర మంగళం పలికి రైతులు బీమా పీకం చేశారు. కోట్లలో ఆరోగ్యశ్రీను ఫ్రీ రియేషన్ బకాయిలు లేకుండా చేశారు. అంటే ప్రతిపక్షము ఏదన్నా అడిగితే మీరు చేసిందేది చేయలేదు అని చెప్పి కుటుంబాలను తీసుకొని వస్తారా? ఇంకా ఎన్ని రోజులు కుటుంబాలను తీసుకొని వస్తారా? మీ కుటుంబాల నుంచి తీసుకొని వస్తే మీ తల్లులను, మీ అక్కలను, మీ మీరు చేసిందేంటి? 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? 5 ఏళ్ల పాటు కుటుంబాల్ని ఆ శాసనసభలకు లాగలేదా? మీకు అప్పుడు ఆ బుద్ధి లేదా? అదే మాట్లాడిన వాళ్ళని వద్దని చెప్పారు. ఇప్పుడు కూడా మీరు చెప్పకపోతే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు? ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్నాడు, బీజేపీని తిడుతున్నాడు, ఇంకా రేపు పొద్దున్నే టీడీపీని తిడతాడు, రేపు పొద్దున్నే జనసేనని తిడతాడు. ఆయన క్షమాపణలు చెప్పాడు స్వామి, ఆయన క్షమాపణలు చెప్పాడు. ఆయన నిన్న ఏమన్నారో తెలుసా? ఆయన నిన్న ఏమన్నారో తెలుసా శ్రీకాంత్ గారు? వచ్చేసాడు, అదే కౌంటర్ అటాక్ ఆయన ఎలా ఇచ్చాడు, పార్టీ మారమని చెప్పడానికి నువ్వెవరయ్యా సత్యకుమార్? యాడ్ నుంచి వచ్చారు ఈ సంత అంతా? పౌరుంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. బీజేపీ వాళ్ళతో ఆయన సఖ్యత ఏం లేదు అక్కడ. ఆయన నిన్న అమ్మాయికి మాధవీలత గారి క్షమాపణలు చెబుతూనే మళ్ళీ బీజేపీ మీద అటాక్ మొదలెట్టాడు. నేను చెప్పేది బీజేపీ అటాక్ మొదలు పెట్టాడు. నేనేం చెప్తున్నానంటే అభివృద్ధి వైపు సాధించండి. మీరు చెప్పిన సూపర్ 6లు ఇవ్వండి. అవి అడిగితే కుటుంబాలను తీసుకొని వస్తే ఊరికే ఉంటారని అనుకోతండి. ప్రజల వైపు, ప్రతిపక్షాల వైపు నిలబడతాం. మీరు మాట్లాడినవి అమలు చేయకపోతే ఎండగడతాం. మీ మాటలన్నీ నీటి మూటలేని చెప్తాం. ప్రజల పక్షాన. శివపార్తి గారు మాట్లాడతారు. శివపార్తి గారు, నాకైతే ఐ హావ్ సీన్ జస్టిఫైడ్ అబ్జర్వేషన్ అండి. పయ్యావల్ కేశవ్ గారు అన్నది, అమ్మకి దండం పెట్టినోడు పిన్నమ్మకి పట్టు చీర పెడతాడా? బాగానే అడిగాడు ఆయన. శివపార్తి గారు, ఇప్పుడు తల్లికి వందనం అది మేనిఫెస్టోలో చెప్పిన ఆ విషయాలు ఇంకా అమలు అవ్వలేదండి, ఇంకా అమలు అవ్వలేదండి అని ఏంటో ఇప్పుడు వచ్చి 6 నెలలకే ఏదో అయిపోతున్నట్టు ఆయన ఖజానా వెళ్ళేటప్పుడు ఖాళీ చేసి అంటే 10 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద వేసి రోడ్లు అస్తవ్యస్తంగా చేసి ఏడబట్టిన ఏ కార్పొరేషన్లు పెట్టిన నిధులు బొక్కుకొని తిని ఇంతవరకు ఇవ్వాల్సిన బకాయిలు 1,30,000 కోట్లు బకాయిలు ఆడ పెట్టేసి వెళ్ళిపోతే వచ్చి అసలు ఒక తీరు తెన్ను లేని దాన్ని ఒక విధి విధానంలో తీసుకురావడం, అక్కడ ఉన్నంతలోనే తక్కువలో తక్కువ పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే డిఎస్సి ఇచ్చారు. డిసెంబర్ కల్లా కంప్లీట్గా పోస్టింగ్స్ అంతా అయిపోవాలి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా టీచర్స్ని రిక్రూట్ చేయాలి అనే యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఇంకొకటి రాగానే పెన్షన్స్ పెంచేశారు. ఫ్రీ సిలిండర్స్ అన్నారు, అది ఇచ్చారు. అంటే ఇచ్చిన 6 హామీల్లో 3 హామీలు అయిపోయినాయి. ఇంకా 3 హామీలు ఏంటి? రైతులకి సంబంధించి మహిళలకి ఫ్రీ బస్ ఒకటి, విద్యార్థులకు అమ్మఒడి. ఖచ్చితంగా అమ్మఒడి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది కాబట్టి తల్లికి వందనం ఇమీడియట్గా జరగాలని చెప్పి అది దాని మీద జరుగుతుంది. దాని మీద వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. నిధులు సమకూర్చుకోవడం ఎట్లాగా ఏంటి చేయాలి. పాత ఈ పెండింగ్ పెట్టిన 3,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన అన్నిటికి సంబంధించి 3,000 కోట్లు పెట్టిన బకాయిలు తీర్చారు. ఇప్పటికి మళ్ళీ వాళ్ళకు ఒక 6,000 కోట్ల దాకా పడతాయి ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వాలంటే. అవన్నీ నిధులు సమకూర్చుకొని చేయాలి. ఇందులో ఉన్న దానిలోనే మళ్ళీ పోలవరానికి నిధులు కేటాయించారు, అమరావతి కేటాయించారు, ఇప్పుడు బీపీసీఎల్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారు. మిగతా వాటికి కొన్ని విషయాల్లో రోడ్ల విస్తరణ కోసం మరి డబ్బులు ఇస్తున్నారు. అన్నీ 12,000 కోట్ల దాకా అవుతాయి అని చెప్పి దానిలో కొంతలో కొంత 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈగాక నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల కోసము లేకపోతే ఏవైతే ఇష్యూస్ రేజ్ అవుతున్నాయో కొన్ని బ్రిడ్జిలు కానీ ఇలాంటి చెరువులకి సంబంధించినవి కానీ అలాంటివి ఇప్పుడు మొన్న జరిగిన ఫ్లడ్స్ విషయంలో కానీ ఈ మేనేజ్మెంట్ అంతా అంటే ఉన్న తక్కువ టైం ఇంత ఫోకస్ చేసి కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తుంటే ఇక రాగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఆయన చెప్పిన మేనిఫెస్టోని అమలు చేయడా? అమ్మఒడి ఆయన రాగానే ఇవ్వాలి. ఆయన 6-7 నెలలు టైం తీసుకొని ఇచ్చారు. మాకు 6 నెలలు టైం పట్టింది. ఇంకొక 10-15 రోజుల్లో దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వేస్తారని క్లారిటీ కూడా చెప్తారు. దానికే ఏదో అయిపోతుంది ఇక్కడ, అసలు ఇంకేంది అన్నీ ఎక్కొట్టేశారు, ఇది పెంచారు. ఏదో విద్యుత్ ఛార్జీల గురించి అంటున్నారు. విద్యుత్ ఛార్జీలు ఏం పెంచలా, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల జరిగిన అది వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం మీద వాళ్ళు అనుమతి
దానినే చేశారు. అలాగే కానీ వెళ్ళిపోతుంది. వీళ్ళేం జీవో రిలీజ్ చేయలేదు. కూటమి ప్రభుత్వం ఎలాంటివి హైక్ చేస్తూ చార్జెస్ ఏమి జీవోలు ఇవ్వలేదు. పాతవి మీరు కంటిన్యూ చేసిపోయినవే అవి. దానిలో క్లారిటీ ఇచ్చారు అందరూ. విద్యుత్ సమస్యకు సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడారు. ఇంకేదో అంటున్నారు రైతుల ధాన్యం అని. రైతుల ధాన్యం అత్యధికంగా కొన్నారు ఈ సంవత్సరం. రైతులే వచ్చి బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెబుతున్నారు, మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇస్తున్నారు, సంచులు ఇస్తున్నారు, ధాన్యం కొంటున్నారు, మాకు ఇబ్బంది లేదని రైతులే చెప్తున్నారు. ఇంకా మీరేదో రైతులకు చేయలేదని మీరు దీక్ష చేశారు, ఒక రైతు రాలా. మీరందరూ పెయిడ్ మ్యాండ్, మీ కార్యకర్తలే రాలేదు అసలు. ఫస్ట్ అందరిని వాళ్ళని ఇళ్ళు పెట్టుకొని ఏదో జెండాలు ఊపి ఊరుకున్నారు. కానీ మీరు కనీసం రైతుల దగ్గరికి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళి అడగండి. వాళ్ళు ఏమైనా అసంతృప్తిగా ఉంటే మాకు చెప్పండి, మేము చేసి పెడతాం. మేమే వెళ్తున్నాంగా, లీడర్స్ అందరూ జనాల్లోకి వెళ్తున్నారు. ఏమి అక్కడ కూర్చొని అందరూ మేము అధికారం ఉంది కదా అని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నట్టు కూర్చోలా ఎవరు. ప్రతి ఒక్క నాయకుడు జనాల్లోనే ఉంటున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు, పని చేస్తున్నారు. ఈ కాక ఏమైనా విపక్షంగా మీరు ఏమైనా చెప్పదలుచుకుని చెప్పండి. ఇంకా ప్రతి దాని మీద రాజకీయం చేయమాకండి. మేనిఫెస్టోలో మేము ఇచ్చింది సూపర్ 6, 6, 3 అయిపోయినాయి. ఇంకా 3 పెద్ద విషయం కాదు, అవి చేస్తారు, అతి త్వరలోనే చేస్తారు. కూడా వద్దు. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే జూమ్ రాదు. ఇప్పుడు మీరేం హైరాణ పడొద్దు, కంగారు పడొద్దు. కొంచెం కోలుకునేలాగా ఒక గాడిలో పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటది. అంత విధ్వంసం చేసిపోయారు మీరు. సో మీరు చేసిన విధ్వంసం కూడా బయటకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని కూడా ఏం ఖాళీగా ఎవరు మీరు తప్పులు చేసిన వాళ్ళని తెలుస్తారు. పయ్యావుల కేశవ్ గారు బేఫిటింగ్ రిప్లై ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి. అయ్యా నువ్వు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి దండం కూడా పెట్టవు, నువ్వు తల్లికి వందనం గురించి మాట్లాడటం ఏంది అని. చూసారా? అది వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లితోటి కుటుంబంతో ఏ విధంగా ఉన్నదో వాళ్ళ సంబంధం మీద తెలుసు, అది వ్యక్తిగతం అనుకోనివ్వండి. అయినప్పటికీ కూడా వారు చేసింది ఏంది రాష్ట్రానికి? ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికార ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుంచే ఏమైంది హామీలు 10 రోజుల నుంచి అనేక డిబేట్లు ఉన్నప్పుడు ప్రభుత్వం రాగానే 10 రోజుల్లోనే హామీలు ఏమయ్యా అంటే హామీలు ఏదైనా ఓవర్నైట్కి రావు. రాష్ట్రానికి మీరు చేసినటువంటి విధ్వంసం ఎంత, ఆర్థికంగా మీరు ఎంత నష్టాన్ని చేకూర్చారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంట్లో దొంగలు పడ్డట్టు ఏ విధంగా దోసుకున్నారో రాష్ట్రాన్ని మొత్తం దోచిపెట్టేశారు. అన్ని వ్యవస్థలు కూడా అన్ని శాఖలు కూడా మీరు ఏ విధంగా చేశారనేది శ్వేతపత్రాలు విడుదల చేశారు. 1 by 1 సమీక్షలు చేసుకుంటూ ఆ తర్వాత ఒక్కొక్కటి శాఖలన్నీ మొత్తం పునరుద్ధరించుకుంటూ ఏ విధంగా బడ్జెట్ అలొకేట్ చేయాలనేది ప్రతి ఒక్క శాఖని మళ్ళీ మొత్తం రీఆర్గనైజ్ చేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు తెలుసు. మేము మనమే తిప్పే పార్టీ కాదు. ప్రజలకు తెలుగుదేశం పార్టీకి అధికారం కానీ ప్రజలతో ఉన్నటువంటి సంబంధం కొత్తది కాదు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఇది. తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి ప్రభుత్వానికి క్లియర్గా తెలుసు ఏ విధంగా అయితే మేము హామీలు ఇచ్చామో. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఆల్మోస్ట్ 3 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 ఉంటాయి. మేము సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే తొందరపడుతున్నారు? మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చి తీరుతాం, ప్రజల యొక్క మన్ననను మేము పొందుతాం. మీరు ఏ విధంగా కూడా మీకు ఛాన్స్ ఉండదు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అని చెప్పేసి పగధికారులు మాత్రం కనే అవసరం లేదు. ప్రజలు కూడా అవకాశం రైట్. కృష్ణాంజనేయులు గారు, కమింగ్ టు అంటే మొత్తం నిన్న మొన్న ఈ 2-3 రోజుల పాటు ఏపీలో జరిగిన సంఘటనలు ఇవన్నీ క్రోడీకరించి చూస్తే అన్ని ఇంటర్లింక్ అయినండి. ఏబీ కావచ్చు, లేకపోతే మీరు చెప్పిన వరిష్ఠ పాత్రికేయుడి వార్తావ్యాఖ్య కావచ్చు, విహెచ్పి ఇది కావచ్చు. బీజేపీ ఎందుకు అంత తొందరపడుతోంది? తొందరపడుతుందంటే వాళ్ళు జమిలీ ఎన్నికలకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ప్రధానంగా సౌత్ ఇండియన్ మీద వాళ్ళు దృష్టి సారిస్తున్నారు. జమిలీ ఎన్నికలు అంటే బహుశా 2029కి వస్తాయా, లేకపోతే వాళ్ళ ప్లాన్ ఏమన్నా మధ్యలోనే వచ్చేదానికి ఉందా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో చివరి నిమిషం వరకు కూడా వెయిట్ చేస్తే అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం అనేటువంటి అంత సులువైనటువంటి పని కాదు అనేటువంటి వాళ్ళకు కూడా తెలుసండి. ఎందుకంటే అంత క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది చివరి వరకు కాకుండా కావలసినటువంటి పునాదులు వేసుకొని పవన్ కళ్యాణ్ ముందే తయారు చేసుకొని ముందుగానే కూటమి నుంచి బయటకు వచ్చేటువంటి అంశాల మీద ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారో తెలియదు. రాజకీయాల్లో ఇవి సర్వసాధారణమైనటువంటి విషయాలు కదా. మనం చెప్తే ఒప్పుకోరు శివపార్వతి గారు కానీ ఎవరైనా. రాధాకృష్ణ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇంక వీళ్ళేమి మాట్లాడటానికి లేదు. వాస్తవం అనేటువంటిది తెలిసిపోయినటువంటి అంశం. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి దీని మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి పర్యావరణ కేసు వ్యాఖ్యలేషన్ ఒకటే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నింటిలో అనేటువంటి దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఆల్రెడీ తీర్పు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి అంశం మీద ఇప్పుడు ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట ప్రయోజనం లేదు. ఆల్రెడీ రాజకీయంగా చచ్చిపోయినటువంటి పాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు శివపార్వతి గారు మరి తెలిసి మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారో నాకు తెలియదండి. కానీ ఆవిడ ఏం మాట్లాడుతున్నారంటే ఈ అమ్మఒడి తల్లి దీవెనకు సంబంధించట ఏదో ఆలోచనలు చేస్తున్నారట. మొన్న కేబినెట్ లో తీర్మానం చేశారు, వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తాము, ఈ విద్యా సంవత్సరంలో లేదని మొండి చేసి చూపించారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా క్లారిటీ ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా మీ హామీలను అమలు చేయండి, తప్పేమీ లేదు. అప్పుడు ఇచ్చారండి అదనటం ఒక 5 ఏళ్ల నుంచి ఆ కంటిన్యూ మీకు కేబినెట్ లో చెప్పారు, కేబినెట్ లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏమీ లేదు, ఏం చేయటం లేదని చెప్పారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. రెండోది ఏంటి అని అంటే అన్నదాత అందరూ ఆ తల్లికి వందనం గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాని గురించి జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఖరీఫ్ బాబు ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు. అన్నదాత సుఖీబాబా ఈ 2 స్కీములు ఏది సమయానుకూలంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గత 5 ఏళ్ల నుంచి 15,000 రూపాయల తల్లులకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో ఆ పిల్లలు సమైనటువంటి వాళ్ళ చదువు ఏమైపోవాలి? మీరు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామంటారు. ఈ విద్యా సంవత్సరాలు ఇవ్వమని తెలిస్తే ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి వాళ్ళకి బాధ ఉండదా? అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రైతులకి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు రబీ సీజన్ కూడా అయిపోతుంది. ఇప్పటి వరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరానికి ఇక లేనట్టే, ఇక వచ్చే సంవత్సరం ఇస్తామనంటే ఇది టైంలీ ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మేము వెళ్తున్నాం కదా, మమ్మల్ని ఎవరు అడగటం లేదు కదా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగనే అనుకున్నది. మాకు 175కి 175 వస్తాయి, ఇదిగో సిద్ధం సభలకు జనం వస్తున్నారు, ఇలాగనే అనుకున్నారు. తీరా వచ్చేసరికి 151 మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ప్రజల్లో ఈ తిరుగుబాటు స్వభావాలన్నీ లేవండి. ఆటోమేటిక్ గా ఓహో ఇచ్చినటువంటి హామీ కావాల్సినటువంటి సమయంలో ఒకటే కాదు. ఇక్కడ ఒక అంశము, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాబట్టి మేము భారాలు వేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఆయన తప్పులు చేశాడు, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, మేము వస్తాం సంపద సృష్టిస్తాం, మేము మీ మీద భారాలు లేకుండా మొదలెట్టారు కదండి. సంపద సృష్టి మొదలెట్టారు కదా కృష్ణాంజనేయులు గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ సహాయంతో ప్రపంచ బ్యాంక్ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. మొదలైతుంది. మీరు కూడా తొందరపడిపోతే ఎట్లాగా? వాళ్ళకి కోపం వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పారిశ్రామికవేత్తల సంపదను సృష్టించుకోవటమా, లేకపోతే ప్రజల మీద భారాలు వెయ్యము అనేటువంటి దాని మీద ఎందుకు కట్టుబడి ఉండలేదు చంద్రబాబు నాయుడు? ఎక్కడ సంపద సృష్టించి మరి ఎందుకు కరెంటు బిల్లులు ఈ రోజున మరి పెంచకుండా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? ఎందుకు అన్నదాత సుఖీబాబు డబ్బు వేయలేకపోయారు? ఎందుకు అమ్మఒడికి డబ్బులు ఇవ్వలేకపోయారు? ఇవి చెప్పాలి. ఇవి ఇవ్వకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద 7 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోతండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి జపం చేస్తారు? జనం ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారు. రావు గారు ఏంటి, నిజమేనా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు కృష్ణాంజలి గారు ఎందుకు ఆవేశపడుతున్నారు అర్థం కాదు, కానీ అలాంటి ఏం లేదండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం దొంగలు పడ్డట్టు దోసుకున్నారు. ఆ దోసుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. మీరు అన్నట్టు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఇంకా ఇప్పుడు తల్లికి వందనం కానీ ఇంకా స్కాలర్షిప్ కానీ ఇవ్వలేదు. దాన్ని తొందరగా ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. ఏదో పిల్లలు మా పిల్లలుగా భావించేటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ప్రజల్ని గాలి కొట్లేసే ప్రభుత్వం కాదు. ప్రజల యొక్క సమస్యల పైన పూర్తి అవగాహనతో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అవగాహన లేమితో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు ఇవి కాదండి, పెరిఫరల్ వర్డ్స్ కాదు. కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నది ఏంటంటే కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడతాం, ఇంకేంది వచ్చే ఏడాది అద్భుతాలు జరగబోతున్నాయి, ఆకాశం నుంచి ఉపగ్రహాలు భూమి మీదకి వస్తున్నాయి, ఇలాంటి మాటలు ఎందుకని అడుగుతున్నాడు. దానికి సమానం చెప్పండి.
సార్ ఆకాశం భూమి వస్తున్నా. వస్తుంది కానీ భూమి ఆకాశం అవుతుంది ఏం అలాంటివి ఏం చెప్పే అవసరం మాకు లేదు. ఖచ్చితంగా వీ నో వాట్ కమిట్మెంట్ వీ హావ్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము ఏం కమిట్మెంట్ ఇచ్చామో మాకు తెలుసు. ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము నెరవేరుస్తాము. ఎదుటి వాళ్ళకు ఒక ఓపిక ఉంటే సరిపోతుంది. మీరు ఓపికగా ఉండండి. మీరు ప్రజల యొక్క కృష్ణాంజనేయులు గారు 2029 వరకు మీరు ఓపికతో ఉండండి. ఆయన సజెస్ట్ చేస్తున్నారు 2029 వరకు, లేకపోతే జమిలీ వస్తే మధ్యలో, అప్పటి వరకు ఓపికతో ఉండండి, సహనం కోల్పోకండి, శాంతి మంత్రం పఠించండి. 29, 27, 30 మేము చెప్పలేదు. మీరు చెప్పేది అలాగే ఉంది. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్యాబినెట్ లో చేసిన తీర్మానం గురించి ప్రస్తావన చేశారు. హిస్ క్వశ్చన్ వాజ్ వెరీ క్లియర్, హిస్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ క్లియర్. కృష్ణాంజలి గారు ఇంకోసారి అర్థమేంటి చెప్పండి ఆ క్యాబినెట్ తీర్మానం గురించి. ఇక్కడ ఒక అంశం అంటే చాలా స్పష్టంగా కేబినెట్ లో చెప్పినటువంటి అంశం ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరంలో మేము తల్లికి దీవెనకు సంబంధించినటువంటి విషయం మేము ఇస్తాము అని వేసినటువంటి దాని పెద్ద హెడ్డింగ్స్ వేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి దాని మీద అంటే వచ్చే సంవత్సరం అంట. ఈ సంవత్సరానికి ఎగ్గొట్టాము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారండి ప్రభుత్వం వైపు నుంచి. ఇక్కడ ఉండేటువంటి శివపార్వతి గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు డిబేట్ లో వీళ్ళు చెప్తే ఉపయోగం ఏముందంటే ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్పేసింది మీకు ఈ విద్యా సంవత్సరంలో లేదు అని. ఈ విద్యా సంవత్సరంలో డిఎస్సి విద్యా సంవత్సరంలో అదే విధంగా ఈ రబీ లోపల మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు లేవు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు పార్టీ తరఫున కూర్చొని ఏమి జీవితం ఉపయోగపడింది? ప్రభుత్వం ఇవ్వకుండా ఈ సంవత్సరం అనేటువంటి ఒక సంవత్సరం కోల్పోయిన తర్వాత డబ్బులు లేవు. చూపించండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు శ్రీకాంత్ గారు ఒక నిమిషం, ఆయన వాళ్ళిద్దరిని మాట్లాడండి. ప్రభుత్వం చెప్తుంది, మీరు ఫాల్స్ ఎలిగేషన్ వేయకండి, ఫాల్స్ స్టేట్మెంట్స్ రుద్దకండి. చెప్పారు పలానా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చెప్పారు ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇవ్వట్లేదని చెప్పారా? ముఖ్యమంత్రి గారు ఏమన్నా ప్రస్తావించారా? లేదా ఏదైనా మంత్రి గారు ఏమన్నా ప్రస్తావించారా? ఏం మాట్లాడుతున్నారు? వచ్చే విద్యా సంవత్సరంలో మేము ఈ సంవత్సరానికి లేదనే కదా మాట్లాడొద్దు. ఒక నిమిషం శ్రీకాంత్ వస్తాను, మీ దగ్గరకు వస్తాను కానీ రావు గారు ఆగండి. శివపార్వతి గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో తల్లి దీవెని చేస్తాం. అదే విధంగా రైతులకి రబీ లోపల ఇస్తాం. ఈ రెండు స్టేట్మెంట్ ఇప్పించాలి. ఒక నిమిషం శివపార్వతి గారు ఆగండి. నేను శివపార్వతి గారికి క్షమాపణ చెప్తానండి. మీ డిబేట్ లో శివపార్వతి గారు డోంట్ బి ఎమోషనల్. ఆయన కేబినెట్ తీర్మానం గురించి శివపార్వతి గారు ఆయన కేబినెట్ తీర్మానం గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడండి. ప్రకటన శివపార్వతి గారు కాస్త ఆయన మాట్లాడేది విని మాట్లాడండి. శివపార్వతి గారు ఆయన మాట్లాడేది విని మాట్లాడండి. రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సమకాలీన పరిస్థితుల గురించి. మీకు అర్థం కావట్లేదు, మరి మీరు మేధావుల ముసుగులో ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. సరే జనం చెవుల్లో పూలు పెడదాం జనాలకు తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మాకు. గారు నేను ఒక్కటే పాయింట్ చదువుతున్నాను. శివపార్వతి గారికి ఈ విద్యా సంవత్సరంలో అన్నదాత సుఖీభావ డబ్బులు ఈ రబీ లోపల ఇస్తామని, అదే విధంగా
ఈ విద్యా సంవత్సరంలో తల్లి దీవెనకి ఇస్తామని పవన్ కళ్యాణ్ తో స్టేట్మెంట్ ఇప్పిస్తే నేను అన్కండిషనల్ గా మీరు అడిగారని చెప్తారా శివపార్వతి గారికి గవర్నమెంట్ క్షమాపణ చెప్తాను. ఇప్పుడు లేదు అని అంటే తల్లికి మాత్రం వందనం గురించి ఎవరండి ఆంధ్రప్రదేశ్లో రెస్పాండ్ తల్లులందరికీ తల్లికి జనసేన వందనం పార్టీ గురించి ఎవరు తరఫున రెస్పాండ్ అవుతారు? పవన్ కళ్యాణ్ విద్యాశాఖ కానీ మంత్రి లేకపోతే రెస్పాండ్ అవుతారు. శివపార్వతి మీరు గారి అడిగే కోరిక క్షమాపణ మొత్తం చెప్తారా మీరు ఏది పడితే లేక అది రైతులందరికీ మాట్లాడతారు. క్షమాపణ రెస్పాండ్ చెప్తారా? అవ్వాలా? ఈ విషయం మీరు చెప్పానండి. రెస్పాండ్ తేల్చండి. అవ్వాలండి. మీరు అడిగేదానికి సరిగ్గా అడగండి. ఎవరు మాట్లాడతారు? తల్లికి వందనం గురించి ఎవరు మాట్లాడతారు? విద్యాశాఖ మంత్రి మాట్లాడతారు. రైతుల గురించి ఎవరు మాట్లాడారు? వ్యవసాయ శాఖ మంత్రి మీరు చెప్తున్నారు కదా, ఆల్రెడీ క్యాబినెట్ లో చెప్పేశారు. మీరు ఎవరు క్యాబినెట్ లో మీరు చెప్తున్నారు కదా ఇస్తామని. క్యాబినెట్ మీటింగ్ మీరు చెప్తున్నారు కదా ఇస్తామని. క్యాబినెట్ మీరు చేస్తే జనసేన తరపున ఇస్తారా? చెప్పారా? క్యాబినెట్ తీర్మానం చేస్తే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని చప్పట్లు కొట్టాడు. మరి కాబట్టి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మాట్లాడతాడా? తీర్మానం ఎక్కడ చేసిందండి? మీరు తీర్మానం చేసిన వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తామని చెప్పారంటే మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరు ఏం చెప్పలేరు. అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరు ఏం చెప్పలేరు. డిస్కషన్ జరుగుతున్నాయనే చెప్పారు. నేను డిస్కషన్ జరుగుతుంది. అదే విషయం చెప్పానంటే పవన్ కళ్యాణ్ చదివాను. ఏదంటే పవన్ కళ్యాణ్ కాదు, నారా లోకేష్ తో చెప్పించండి. మీరు మీ కూటమి తరపున నారా లోకేష్ గారు వెరీ చెప్పించండి. క్లియర్ గా చెప్పారు. ప్రజల్లో ఈ బయటకు వచ్చి విధంగా మేము పాత బకాయిలు ఇస్తున్నాము, ఇంకా ఈ పిల్లల్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు, సర్టిఫికెట్ల కోసం కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చేయండి, మేము రైట్ రైట్ ఓకే శివపార్వతి గారు గవర్నమెంట్ దీని మీద క్లారిటీ ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివపార్వతి గారు, కృష్ణాంజనేయులు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, యశ్వ గారు.